హాయ్ అండి. నేను మీ తేజులు. వెల్కమ్ బ్యాక్ టు తేజులు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే మీకు ఒక మంచి హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే రాగి మొలకలతో చేసిన పిండనమాట. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ దీనికి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే జనరల్‌గా రాగులు మంచిదని మనందరికీ తెలుసు. అండ్ స్ప్రౌటెడ్ మొలకెత్తిన తర్వాత తింటున్నాం కాబట్టి సో ఇది ఇంకా మంచిదనమాట. అండ్ దీన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 2 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. అండ్ ఇది రెడీ టు యూజ్ కూడా. దీంతో రాగి మాల్ట్స్ చేసుకోవచ్చు, దోస పోసుకోవచ్చు. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈజీగా కన్జ్యూమ్ చేసుకొని డైజెస్ట్ చేసుకోగలిగే ఫుడ్డే కాబట్టి తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ 1 కేజీ రాగుల్ని తీసుకున్నాను. రాగుల్ని మీరు కొనేటప్పుడే, సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచివి చూసి తీసుకోవాలనమాట. ఎందుకంటే అన్ని రాగులకి మొలకలనేవి రావు. సో, మొలకలు రావాలి అనుకుంటే గనక రాగులు ఇలా రెడ్ కలర్‌లో ఉండాలనమాట. బయట మార్కెట్‌లో కొన్ని మనకి బ్లాక్ కూడా మిక్స్ చేసి అమ్ముతూ ఉంటారు. వాటిలో ఏంటంటే సగమే మొలకలొస్తాయి, సగం రావు. సో, అందుకే మీరు కొనేటప్పుడే ఈ పాయింట్‌ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చూసి పర్చేస్ చేసుకోండి. నేనైతే చాలా బ్రాండ్సే ట్రై చేశాను. అండ్ లూజ్‌గా మనకు దొరుకుతాయి కదా! అవి కూడా ట్రై చేశాననమాట. సో, అన్నిటికన్నా కూడా ఇక్కడ నేను చూపిచ్చే బ్రాండ్ అయితే ఆ రాగులు అన్నీ మొలకలొచ్చాయన్నమాట. సో, అందుకే నేనెప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడా సేమ్ బ్రాండ్‌నే ప్రిఫర్ చేస్తాను. మీకు దగ్గరలో కనుక అవైలబుల్ ఉంటే అవే తీసుకోండి. సో, ఇప్పుడు ఈ రాగులను ఒక బౌల్‌లో వేసేసుకొని శుభ్రంగా 4-5 టైమ్స్ అయినా సరే నీట్‌గా, క్లీన్‌గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా! ఎంత మట్టి, దుమ్ము ఉందో. సో, ఇవంతా పోయి కంప్లీట్‌గా క్లీన్‌గా ఉండేంత వరకు కూడా వీటిని నీట్‌గా వాష్ చేసుకోండి. ఇలా క్లీన్‌గా వాష్ చేసుకున్న వాటిల్లోకి ఇప్పుడు అవి మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఒక 24 అవర్స్ పాటు నానబెట్టుకోవాలన్నమాట. మిగతా పప్పుల్లా కాకుండా ఇవి కాస్త హార్డ్‌గా ఉంటాయి కాబట్టి నానడానికి మినిమమ్ 24 అవర్స్ అయితే టైం పడుతుందండి. సో, 24 అవర్స్ పాటు వీటిని డిస్టర్బ్ చేయకుండా అలా మూత పెట్టి నానబెట్టుకోండి. 24 అవర్స్ తర్వాత మూత తీసి చూసారంటే ఇలా పైనంతా కూడా నురగ ఫార్మ్ అయిపోయి రాగులు చక్కగా నానిపోయి ఉంటాయి. మనకి మిగతా పప్పులేంటంటే కొంచెం నానితే ఉబ్బడం లేదా వాటి టెక్స్చర్ చేంజ్ అవ్వడం అలా ఉంటుంది. బట్ రాగులకి అలా ఏమి ఉండదండి. ముందెలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉంటాయి. బట్ అయితే అవి నానైతే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ పైన నురగంతా తీసేసి నీట్‌గా ఇంకో 1-2 టైమ్స్ వాష్ చేసేసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ ఏదైనా రీజన్ వల్ల 24 అవర్స్ కంటే ఎక్కువ నానినా కూడా ఏం పర్లేదండి. వీటికి ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ మినిమమ్ అయితే 24 అవర్స్ నానపెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక వీటిని ఒక జల్లెడలో పోసుకొని వాటర్ ఏం లేకుండా డ్రై చేసుకోవాలన్నమాట. నేను కింద వాటర్ పడతాయని కింద ఇంకొక బౌల్ కూడా పెట్టాను. సో, మొత్తం కూడా ఈ జల్లెడలో వేసేసుకొని డ్రైన్ చేసేసుకోండి. వేసేసాక జస్ట్ ఇలా మీరు కదిలిచ్చారనుకుంటే ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా ఇలా చక్కగా అన్నీ కిందకొచ్చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక వీటిని మొలకలు కట్టుకోవాలి. దానికోసం ఇలా ఏదైనా వైట్ క్లాత్ కానీ లేదా మంచి కాటన్ క్లాత్ కానీ తీసుకొని దాని మీద వడకట్టుకున్న రాగుల్ని వేసేసేయండి. అంతా వేసేసాక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బార్డర్‌లో కాస్త తడిగానే ఉంటుంది. ఈ మాత్రం మాయిశ్చర్ ఉండాలన్నమాట మొలకలు రావడానికి. సో, ఇలా వచ్చినా ఏం పర్లేదు. ఇక నేను చూపిస్తున్న విధంగా దీన్ని ఇలా మూటలాగా కట్టేసుకోండి. ఇలా మూటలాగా చేసుకొని దీన్ని ఆపోజిట్ డైరెక్షన్‌లో గనక తిప్పితే కాస్త టైట్ అవుతుందనమాట. ఇలా టైట్‌గా అయిన దానికి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ, లేదా ఇలా థ్రెడ్‌తో కానీ మూడేసేసేయాలి. ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక బౌల్‌లో పెట్టి దానికి టైట్‌గా మూత పెట్టేసుకోవాలి. మూత టైట్‌గా ఉంటేనే లోపల ఆవిరనేది ఫార్మ్ అయ్యి మొలకలు చక్కగా వస్తాయి. ఒకవేళ ఏదైనా గ్యాప్ ఉండి ఎయిర్ గనక లోపలికెళ్ళిపోతే మొలకలు సరిగ్గా రావు. సో, మూత మాత్రం సీల్ అయ్యే విధంగా పెట్టేసుకొని దీన్ని ఒక 24 అవర్స్ పాటు వదిలేసేయాలి. ఇన్ కేస్ 1 ½ డే లేదా 2 డేస్ ఉన్నా కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు. చక్కగా మొలకలొస్తాయన్నమాట. నేనైతే ఇక్కడ 1 ½ డే అలానే ఉంచాను. తర్వాత మూత తీసి చూడండి. ఇలా ఆవిరికి ప్లేట్ అంతా కూడా వాటర్ ఉంటాయి. ఓపెన్ చేయకపోయినా సరే చూసారంటే ఇలా క్లాత్‌లో నుంచి ఇలా పడుచుకొని పైకొచ్చేస్తాయన్నమాట. సో, మంచిగా మొలకలైతే వచ్చాయనిపిస్తుంది. ఇక ఓపెన్ చేద్దాం. చూడండి అన్నిటికి కూడా చక్కగా మొలకలొచ్చేసాయి. రాగులకి ఇంతకన్నా ఎక్కువ మొలకలు రావండి. మామూలుగా మనకి పెసలు లేదా ఇంకేదైనా శనగలు ఇలాంటివైతే గనక పొడుగు పొడుగ్గా వస్తాయి. బట్ రాగులకైతే చిన్న చిన్నగానే ఉంటాయి. ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా అన్నిటికి కూడా మొలకలొచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి కంప్లీట్‌గా మాయిశ్చర్ లేకుండా ఆరపెట్టేసుకోవాలి. ఆరపెట్టుకోవాలి అనగానే ఎండలో అయితే అస్సలు పెట్టకండి. వీటిని ఫ్యాన్ కిందే ఆరపెట్టుకోవాలన్నమాట. నాకైతే ఒక 5-6 అవర్సే పట్టింది. కదపకుండా ఆరబెట్టుకుంటే గనక మినిమమ్ అంత టైం పడుతుంది. ఎందుకంటే మనం ఈ పిండిని స్టోర్ చేసుకుంటాం కాబట్టి వాటర్ అనేది ఉంటే పాడైపోతుంది కాబట్టి కంప్లీట్‌గా ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా డ్రై అయిపోవాలన్నమాట.
నాకు 5-6 అవర్స్ పట్టింది కదా అని మీకు అలానే టైం పట్టాలని ఏం లేదండి. మీరు ఒక 10 అవర్స్ అయినా సరే, 11 అవర్స్ అయినా సరే కంప్లీట్‌గా డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఇలా ఏదైనా ప్యాన్‌లో కొంచెం కొంచెంగా తీసుకొని ఫ్లేమ్‌ని లో టు మీడియం మధ్య అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. వీటిలో ఏదైనా లాస్ట్‌గా మాయిశ్చర్ ఏదైనా మిగిలిన్నా సరే ఇలా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, అది కూడా ఉండదు. ఇవి కంప్లీట్‌గా ఫ్రై అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది అంటే దీనికి ఏం టైం లేదండి. కొన్ని నోట్లోకి తీసుకొని వేసుకొని నమిలి చూడండి, పటపట అని విరిగిపోవాలన్నమాట. సో అలా అయితే కంప్లీట్‌గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని వేరే బౌల్‌లోకి తీసుకోండి. ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసేసుకొని అన్నిటిని కంప్లీట్‌గా చల్లారపెట్టేసుకోండి. వన్స్ అవన్నీ కంప్లీట్‌గా చల్లారిపోయాయి అనుకుంటే ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తటి పొడిలా చేసేసుకోవాలి. వీటిని ఎంత గ్రైండ్ చేసినా సరే కాస్త బరగ్గానే ఉంటుంది. సో మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకున్నాక ఇది కంప్లీట్‌గా చల్లారిపోవాలి. తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో కనుక స్టోర్ చేసుకున్నారంటే ఈజీగా ఒక 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. సో ఇన్‌స్టాంట్‌గా మీరు అప్పటికప్పుడు రాగి మాల్ట్ కానీ, రాగి దోస కానీ ఇలాంటివి చేసుకోవాలంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో డూ ట్రై దిస్ రెసిపీ. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసుకోవడంతో పాటు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను.